సో మొదలెట్టాం. ఓకే అంకుల్, థ్యాంక్ యూ, కలుస్తాం మళ్ళీ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. సో ట్రిప్ మొదలెట్టాం మళ్ళీ జాగ్ ఫాల్స్కి. అండ్ ఇది లైనప్. బాయ్ హంపి, మళ్ళీ కలుద్దాం. అస్సలు మేము ఒక 10% ఎక్స్ప్లోర్ చేసాం, ఇంకో 90% ఎక్స్ప్లోర్ చేయడం అవ్వలేదు. సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు వెళ్దాం మొత్తం అన్నిటికీ. మేము ఇప్పుడు ప్రస్తుతానికి హోస్పేట్లో ఉన్నాము. కొంచెం భాష అర్థం కావట్లేదు కానీ బట్ ముందర విండ్ మిల్స్ మాత్రం అద్దరిపోయింది. అక్కడ దాకా వెళ్తే చూడాలి. ఎంత హోస్పేట్ స్టార్ట్ స్టార్ట్. నాకు అసలు ఈ రోడ్డు చూస్తుంటే యాక్చువల్గా దేబుదాదా వాళ్ళు 1 వరల్డ్ 1 రైడ్లో చైనాలో వెళ్ళిన ఒక రూట్ గుర్తొస్తుంది. జియాన్కి వెళ్ళే ముందర వస్తుంది ఇలాగా, అదే రూట్ గుర్తొస్తుంది. ఆసమ్. తర్వాత లోనావాలా దగ్గర ఉండేటట్టు ఉంది. ఎస్, హుబ్లీ, బెంగళూరు, హన్గుండ్ అంట. ఎట్ లాస్ట్ కర్ణాటక వచ్చిన తర్వాత ఫస్ట్ అవెంజర్ కనిపించిందండి. ఏ వాట్ ఈస్ దిస్? ఏ ఇక్కడ ఏదో అమ్మ ఏంది ఇది, ఇంత పెద్ద నది ఉంది ఇక్కడ. హంపి ఎక్స్ప్రెస్ వే ప్రైవేట్ లిమిటెడ్. సో చిత్రదుర్గ్, శివమొగ్గ అండ్ మ్యాంగ్లూర్
సో ఇది హంపీ ఎక్స్ప్రెస్ వే అంటారు దీన్ని. ఖతర్నాక్ ఉంది. బట్టారే లిటరలీ. ఇప్పటిదాకా కొంచెం ఇన్స్టా 360 షాట్లు అన్నీ తీసాం. అండ్ అప్పుడే మధ్యాహ్నం 1 గంట అయింది. మాకు రీచ్ అయ్యేసరికి 7 ఎంత అవుతుంది చూడాలి. సో మిందర ఏం ఫ్యాక్టరీ మనకు తెలియదు కానీ బట్ కొట్టడం ఏదో కొట్టేస్తాం. నిన్న ఎక్కడ మహబూబ్ నగర్ తర్వాత అంత మంచి హైవే దొరికింది అని అంటే ఇది ఒక్కటే. అమ్మ బాబోయ్ ఆ రోడ్లు ఏంటండి బాబోయ్, అమ్మ బాబోయ్ వాటిని రోడ్లు అంటారా, నడుము విరిగిపోయింది నిజంగా. అండ్ స్పీడ్ బ్రేకర్లు అంటే ఈ అమ్మ నిన్న 200 స్పీడ్ బ్రేకర్లు దాటుంటా నేను. ఇప్పటిదాకా ఆనందపడ్డాం, ఇంకేముంది హైవే కొట్టేద్దాం అని అనుకున్నాను నేను. ఇక్కడి నుంచి స్టేట్ హైవే స్టార్ట్ మళ్ళీ. వెల్కమ్ టు న్యూ టౌన్ పంచాయతీ మారని మహా. ఎందుకులే నోరు తీరి సావట్లేదు. సో ఇక్కడ నుంచి స్టార్ట్. షిమోగా వెళ్ళట్లేదు. ఇప్పటిదాకా బ్యాటరీ బిస్కెట్ ఇప్పుడే ఛార్జింగ్ పెట్టాం. సో నెక్స్ట్ 30 కిలోమీటర్ల దాకా రోడ్డు ఎట్నే ఉంటుందంట. ఈ బాబోయ్ మామూలుగా లేదు అసలు. ఇది ఇలాగా దావణగేర్ వెళ్తుంది. దావణగేర్ నుంచి రైట్ అనమాట. సో ఏ ఊరండి? అగిరి బొమ్మనహల్లి అంత పెద్ద పేరు అనమాట. కట్ట ఆ ఊర్లో ఆగేము కంపెనీ నుంచి వస్తా మంచి చేద్దామని. సో ఇది ప్యూర్ నెల్లూరు అనమాట. పెట్టారు. సో ఖతర్నాక్ ఉంది ఫుడ్. హంపీ నుంచి సో ఈసారి ఇటుగా వచ్చిన వాళ్ళు ఇక్కడ వేసేయచ్చు. ప్లేట్ మీల్స్ 100 రూపాయలు, ఫుల్ మీల్స్ 150 రూపీస్. సో మా మేసాం కానీ ఇప్పుడు నిద్ర వద్దామో అదో భయం. ఫుల్ ఘాటి దారంతా. సో మేము ఆగిన ఇదే హోటల్. ఇది ఆంధ్ర హోటల్ అన్నట్టు, ప్యూర్ వెజిటేరియన్. చాలా బాగుంది. ఈ ఊరు వచ్చినప్పుడు మాత్రం ఇందాక నేను చెప్పినట్టు ఇక్కడికి వచ్చి తినండి. సో ఇందాక లంచ్ చేసిన బయలుదేరాము. ఇప్పుడు నెక్స్ట్ దావణగేర్ అంటే కొంత దూరం ఉందనుకోండి. బట్ రోడ్డు కాస్త బాగుంది. ఇందాక దాకా ఈ బాబోయ్ కబడ్డీ ఆడేసిందంట రోడ్డు. స్పీడ్ బ్రేకర్లు మాత్రం చెప్పొద్దండి బాబోయ్. ఈ రోడ్లు బాగాలేదు, దాంతో స్పీడ్ బ్రేకర్లు కాంబినేషన్ ఏంటో నాకు అర్థం కాదు. ఇక్కడ ఊర్లు పేర్లు చెప్దామన్నా. సార్ ప్లీజ్ సార్. ఇటిగి అనే ఊరండి ఇది. ఇటిగి అంటే మనకి పుస్తకం ఈకిగై అన్నట్టు. జపాన్లో అనుకోండి కానీ ఇదేమో కర్ణాటకలో ఇటిగి. వర్త్ వర్మ వర్త్. అదిరిపోయింది అదిరిపోయింది అసలు. వాళ్ళిద్దరు చూడండి అసలు. అసలు ఎన్ని విండ్ మిల్స్ ఉన్నాయో కూడా తెలియట్లేదా.
అద్దరిపోయింది అద్దరిపోయింది అద్దరిపోయింది. అబ్బాబాబాబాబాబా నెమ్మదిగా ఘాటి ఎక్కేస్తామండి. ఫ్లాట్ రోడ్స్ నుంచి ఘాటీలకి స్టార్ట్ అయిపోయాం. టమాటా తోటలేదు అంతా. అక్కడ చూసారండి అసలు ఎంత బాగుందో అసలు. బా బా హరిహర 51 కిలోమీటర్స్. హరిహర దాటిన తర్వాత దేవణగిరి, అంటే దేవణగిరి పక్క నుంచి వెళ్ళిపోతాం. లిటరలీ విండ్ మిల్స్ పక్క నుంచే వెళ్తున్నాం. ఇందాక మనం అంత దూరం నుంచి చూసాం కదా విండ్ మిల్స్, వాటి దాకా వచ్చేసాం అప్పుడే. రోడ్డు మాత్రం జిగ్ జాగ్ తిరుగుతూనే ఉంది. క్లైమేట్ మారిందండి. హరిహర అనే ఒక ఊర్లో ఉన్నాము. ఇక్కడ రైట్ తీసుకోవాలి. ఇందాక ఈ జస్ట్ ఇక్కడ నుంచి ఒక 1.5 కిలోమీటర్ దూరంలో లాస్ట్ టైం లెఫ్టా తిరుగుతున్నాను సార్. రేమా లెఫ్ట్లో ఆగమంటున్నాడు. అక్కడ హరి ఆగాడంట. సో ఒక 1.5 కిలోమీటర్ బ్యాక్ లాస్ట్ టైం ధను వాళ్ళు కర్ణాటక ట్రిప్ వచ్చారు కదా, అప్పుడు వాళ్ళకి యాక్సిడెంట్ అయింది. అది అక్కడే జరిగిందనమాట. సడన్ గుర్తొచ్చింది అది. హరిహరాలో టీ బ్రేక్. మా మొహాలు చూడండి ఎలా అయిపోయినాయా. ఈయనేమో బజ్జీ కానిచ్చేస్తున్నాడు. బజ్జీ కాదు తినేస్తారు ఈయన. హరిగారు వెరైటీగా బాగుంది. కొబ్బరి స్వీట్. ఈ ఏరియాలో కొబ్బరి స్వీట్ స్పెషల్ కదా, బాగుంది, చాలా బాగుంది. మా కొలీగ్ ఒక అబ్బాయి, కర్ణాటక అబ్బాయి, ఆ అబ్బాయి చెప్పాడు అదే కొబ్బరితో ఏదో సపరేట్ స్వీట్ వస్తుంది అంట. అది మా లైనప్ ప్రస్తుతానికి. అండ్ ఇక్కడ బజ్జీలు తిన్నాం. అబ్బబ్బబ్బో ఖతర్నాక్ ఉన్నాయి అన్నమాట బజ్జీలు. చాలా బాగుంది. బజ్జీలు మాత్రం ఎర్రదీసి పెట్టి కాఫీ తాగాం బాగా. ఇంకెక్కడి నుంచి హైట్ ఏంటంటే 150 కిలోమీటర్లు అంటే 150 కిలోమీటర్లు 4 గంటలు అండి. బాబోయ్ బాబోయ్. మేము నార్మల్గా తణుకు అంటే రావులపాలెం విజయవాడ 2-2.5 గంటలు కొడేస్తాం. ఇప్పుడు 1.5 గంట ఎక్స్ట్రా కొట్టదు. ఏం చెప్తాం మా కష్టాలు. అదే ఆడు చెప్పినట్టు గులాబ్ జాములు కదిలిపోతున్నాయి. అలా రోడ్డు పరిస్థితి మొత్తం 50 కిలోమీటర్స్ హంపి ఏంటండి, జోగ్ ఫాల్స్. అయ్యో బాబోయ్ స్పీడ్ బ్రేకర్ అమ్మా. కానీ టు బీ ఫ్రాంక్ అంటే ఒక మాట చెప్తున్నాను, ట్రావెల్ నిజంగా బెస్ట్ థెరపీ నన్ను అడిగితే. అసలు ఎక్కడికైనా అన్విండ్ అవ్వాలి వెళ్ళి, దెన్ ఇప్పుడు సూపర్ ఉంటుంది. సిరిసిలో అమ్మవారు ఉంటారు. పచ్చని పొలాలు నిజంగా అసలు భలే ఉంది. రోడ్డు కొంచెం బాగాలేదు కానీ
అదండి ఇప్పుడు నేను మాట్లాడతానండి. చూడండి అసలు అడవి స్టార్ట్ అయింది, తిరిగిపోయి అడవి స్టార్ట్ అయింది అనమాట. ఇంకా 80 కిలోమీటర్లు ఉంది, అంటున్నారా. చల్లదనం స్టార్ట్ అయింది, స్వీప్ మొదలైంది. ఇంకెక్కడి నుంచి ఇదే పని, ఇటు తిప్ప ఇటు తిప్ప ఇటు తిప్ప ఇటు తిప్ప, కానీ కేకలా ఉండదు అంతర్రహ రా బయట అర్జు తండ్రి. బాగుందిరా, బాగుందా నా కొడక తొక్కా నువ్వు. నీ వల్ల రా మంచిగా ఘాటీలు రైడ్లు అన్నీ పడుతున్నాం ఎరా. ఏదో ఊరొచ్చాము, వెల్కమ్ టు సురభిపురం. బాగుంది, ఊరు బాగుంది, నీట్గా కామ్గా టౌను. ఊరియా మా క్లాక్ టవర్ ఉంది అక్కడ. దట్టమైన అడవిలో రాత్రిపూట మా ట్రిప్ అనమాట. వెనక కనిపిస్తుంది దాంట్లో. సో సాగర్ అనే ఊరుంది, అది ఇంకా 19 కిలోమీటర్లు ఉంది. అండ్ జాగ్ ఫాల్స్ వచ్చి ఇంకా 45 కిలోమీటర్లు ఉంటుంది ఇంకా. అడవుల్లో తిరగ్గా మావిన్ హుండి అనే ఊరు వచ్చాం. సో ఇది చౌరస్తా, లైటింగ్లో కనిపిస్తుందో లేదో తెలియదు కానీ. సో బళ్ళు నేను పెట్టాం. అండ్ హరి ప్రవీణ్, నీ రసస్పందన ఏంటి? అంటే ఒక మాటలో చెప్పాలంటే, నార్మల్గా ఎక్కడైనా రోడ్లు మీద స్పీడ్ బ్రేకర్లు వేస్తారు, స్పీడ్ బ్రేకర్ల మధ్యలో రోడ్లు వేస్తారన్నమాట. వినబడిందో లేదో మళ్ళీ చెప్తాను. నార్మల్గా మన ఏరియాస్లో ఏంటి, రోడ్ల మధ్యలో స్పీడ్ బ్రేకర్లు వేస్తారు. ఇక్కడ స్పీడ్ బ్రేకర్ల మధ్యలో రోడ్లు దారుణం. కనీసం ఒక్కరోజే ఒక 300-400 స్పీడ్ బ్రేకర్లు దాటుతారు. జీవితంలో అన్ని దాటలేదు ఎప్పుడు. ఒక్క రోజులో అన్ని స్పీడ్ బ్రేకర్లు ఎప్పుడు దాటలేదు. పెద్ద ఏదో రోడ్లు ఏదో 5 స్టార్ రోడ్లో ఉన్నట్టు ఏం లేదు, అంత గోతులే పక్కలాగా. వచ్చేటప్పుడు బండి మీద కింద మంచి సాలిడ్ ఉండేది వేసుకుంటారు, కింద మాత్రం ఏదైనా లేదంటే బ్యాగ్ బిస్కెట్. ఓకే, ఈ రసస్పందన ఏమిటో చెప్పాలన్నమాట. స్పందనే ఉంది, ఒళ్ళు హోనా అయింది, హోనా అయింది, జిల్ జగ అయింది, అంతా బాగుంది. స్పీడ్ బ్రేకర్ల వల్ల మనకి జీవితంలో మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. విషయం ఏంటంటే అండి, రాత్రి అప్పుడే 8 అయింది. అక్కడ నుంచి అంటే అప్పుడే ఇంచుమించు 70-80 కిలోమీటర్ల నుంచి ఇలాగే అడవిలోంచి ఇలాగే కొట్టుకుంటూ వస్తున్నాం. మందే తప్పు, హంపీలో లేట్ అయింది, ఇంకా అన్నీ లేట్ అయిపోయినాయి ఇలాగా. కానీ ఇవన్నీ కొడదాం అనుకున్నాం, వీడియో తీసి అని పెడదాం అనుకున్నాం కానీ అవ్వలేదు. ఇప్పుడు హోటల్కి వెళ్ళిపోతున్నాం. జోగ్ ఫాల్స్కి వచ్చేసాం ఆల్రెడీ. రేపు పొద్దున్న జోగ్ ఫాల్స్ వ్యూ పాయింట్కి వెళ్తాము. సో కుదిరితే వీడియోలు అదే అక్కడ వీడియో ఎలా తీస్తాం అనుకోండి. డ్రోన్ షాట్ పర్మిషన్ తీసుకోవాలంట. హరి దగ్గర డ్రోన్ ఉంది కాబట్టి
రేపు మాత్రం బాగా ఎక్స్ప్లోర్ చేయాలి. జోగ్ ఫాల్స్ అయిపోయిన వెంటనే మురుడేశ్వర్ నుంచి ఉడిపి అనమాట. ఇదండి హోమ్ స్టే దగ్గరికి వచ్చేసాం. శ్రీరంగ రెసిడెన్సీ. ఏండి అది కదా, ఇది కాదు, అది మాట్లాడరండి వాళ్ళతోటి. సో ఇదే మా రిసార్ట్, శ్రీరంగ రెసిడెన్సీ అని. మంచి బడ్జెట్లో వచ్చింది మనకి. సో వీడియో ఇక్కడితోటి ఎండ్ చేస్తున్నాను. సో let us see. సో ఇవాళ డే 2 ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. సో బాయ్.